నివిత ఉన్నారు. హాయ్ నివిత గారు, హలో, ఎలా ఉన్నారు? గుడ్. నివిత గారు, మీ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బేసిక్ గా నేను ఇంట్రో చాలా పెద్దగా ఇస్తాను, బట్ మీ గురించి అయితే అవసరం లేదు. అందరినీ భయపెట్టే డిప్యూటీ సీఎం ని మీరు భయపెట్టారు చూసారా, అక్కడ ఫ్యాన్ అయిపోయాను నేను మీకు. భయపెట్టానా? యా, మీరు భయపెట్టారు. ఓకే. మీకు తెలియని విషయం ఏంటంటే ఆయన భయపడలేదు. ఆయన ఎవరికి భయపడరు. అంటే ఇట్స్ యువర్ పర్స్పెక్టివ్, ఆయన భయపడి ఉంటారేమో అని. బికాస్ యూ వాంట్ టు నో వాట్ హీస్ ఫీలింగ్ కదా. సో నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడే తెలుస్తుంది. బట్ వన్ థింగ్ ఐఎమ్ 110% షూర్ ఇస్ కళ్యాణ్ గారు దేనికి ఎవరికి ఎప్పుడు ఎలానూ భయపడరు. కళ్యాణ్ గారికి భయం లేదు అని మనం అనుకుంటాము, కానీ జనాలు చూపించే ఓవర్ ప్రేమకి ఆయన కొంచెం భయపడతారు. యాక్చువల్లీ ఆయనకి తెలుసు, హీ నోస్ యూ పల్స్. కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కి ఒక పెద్ద బొనాన్జా ఆఫర్ ఏంటంటే, మీరు ఎక్కువ మాట్లాడక్కర్లేదు, మీరు ఏదేదో తయారు చేసి పట్టుకెళ్ళి చూపించక్కర్లేదు. యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ యువర్ లవ్ టు కళ్యాణ్ గారు. హీ నోస్. మీకు ఒకటి గుర్తుందా, ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఉన్నప్పుడు చాలా సీరియస్ గా ఒక టాపిక్ గురించి మాట్లాడుతుంటే ఒక అమ్మాయి వెనక నుంచి లవ్ యూ సార్ అని చెప్పేసి అంటుంది. ఆయన అప్పుడు మీ ఎక్స్ప్రెషన్ కూడా మీరు చూసారా? ఆయన చాలా క్యూట్ గా, అంటే ఆ అల్లరిని కూడా ఆయన ఆ టోన్ లోనే తీసుకుంటారు. ఆయన ప్రెషర్స్, ఆయన సీరియస్ ఇష్యూస్, ఆయన హెల్త్, ఆయన పేజ్ పక్కన పెట్టి ఈ ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయి ఏదైతే అల్లరుందో ఆ టెంపోలోనే తీసుకుంటారు. ఆయన వెంటనే నవ్వుకోవడం గాని, మీరు రౌడీల్లా తయారయ్యారు అని చెప్పడం గాని, అది ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఇంకొకళ్ళు అయితే అలా మాట్లాడలేరు. అంటే అంత స్పాంటేనియస్ గా అలా పేలదు, అంత విట్టిగా మాట్లాడలేరు. సో కళ్యాణ్ గారు దేన్ని కలిపారు, పాలిటిక్స్ ని, సినిమాస్ ని, లేదంటే పాలిటిక్స్ లో ఉన్న సీరియస్నెస్ తెచ్చి ఫ్యాన్స్ దగ్గర, లేకపోతే ఫ్యాన్స్ దగ్గర ఉన్న ఈ అల్లరి పట్టుకెళ్ళి అక్కడ. హీ ఈస్ వెరీ క్లియర్. కళ్యాణ్ గారి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఫ్యాన్సే. అంటే ఫ్యాన్సే ప్రజలు కదా, ప్రజలే ఫ్యాన్స్ కదా. సో హిజ్ లవ్ ఫర్ పీపుల్, హిజ్ లవ్ ఫర్ ఫ్యాన్స్ ఆల్వేస్ అలా ఆల్వేస్ అలా ఉంటుంది ఓ పక్కన. అది అలా పెట్టుకుని మిగతా పనులన్నీ చేస్తారు. కాబట్టి మాకు ఫ్యాన్స్ కి మరి మేమేంటి, మనకి ఫ్యాన్స్ కి ఒక పెద్ద, అంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి మాత్రమే ఎక్స్క్లూజివ్ బెనిఫిట్ ఏంటంటే, ఒక పెద్ద వరం ఏంటంటే, హీ విల్ ట్రీట్ యూ ద వే యూ ట్రీట్ హిమ్. అంటే ద వే యూ వాంట్ హిమ్ టు ట్రీట్ యూ. మీరు అల్లరి చేస్తే ఆయన అల్లరితోనే సమాధానం చెప్తారు. దట్ ఈస్ పవర్ స్టార్. యా అంతే. ఇప్పుడు ఆయన భయపడ్డారు అని ఎవరైతే ఒకళ్ళిద్దరు అనుకుంటున్నారో, ఆయన చాలా మురిసిపోయారు. ఇఫ్ యూ సీ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్టర్ హీ గాన్ టు ద పోడియం, ఆయన ముసిముసిన వాళ్ళు నవ్వుకుంటున్నారు. బికాస్ హీ నోస్ ద లవ్ బిహైండ్ వాట్ ఎవర్ మై మంకీ యాక్షన్. టచ్ చేసింది మీరు, హగ్ చేసుకోవడానికి ట్రై చేసింది మీరు, ఆయన పర్ల్స్ ఏంటో మీకే తెలియాలి, దూరం నుంచి చూస్తే మాకేం తెలుసు. No, it was like I took permission. He asked me my name in the నన్ను అడిగారు కరెక్ట్ గా చెప్పడం కోసం. హీ నోస్ మై నేమ్, బట్ మైక్ లో చెప్పేటప్పుడు ఫుల్ నేమ్ ఏదో చెప్తారు కదా. దెన్ నా పేరు నివిత అని అనౌన్స్ చేశారు ఆయనే మైక్ లో ఆన్ ద స్టేజ్. పరిగెత్తుకుంటూ వెళ్ళారు కదా. యా, బికాస్ దేవుడు పిలిచినప్పుడు స్లోగా ఎవరు వెళ్తారు. when somebody like that calls you, కమ్ అన్నప్పుడు యాక్చువల్ గా నేను ఇంకా స్లో వెళ్ళానేమో అన్న ఫీలింగ్ ఆ వీడియోస్ చూస్తుంటే. ఇంకెవరైనా ఇంకా ఎగురుకుంటూ వెళ్తారు. మేము ఎక్కడో దస్తలాలో ఒక పక్కన కూర్చొని చూస్తుంటే హూ ఇస్ షీ, వై షీ సో క్యూరియస్ అని చెప్పేసి అనుకున్నాము. చాలా మంది అడిగారు వై హీ కాల్డ్ యూ అని. అంటే ఐ వాజ్ దేర్ బిహైండ్ ద మీడియా. మీ మీడియా వాళ్ళకి వెనకాల నేను ఉన్నాను. సో నేనేం ఫ్రంట్ రోలో ఇట్లా ప్యానెల్ కూర్చున్న ప్యానెల్ కి రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్యానెల్ లేను కనిపించడానికి. నేను ఎక్కడో మూలం ఉన్నాను. ఆయనకి మీరు ఎలా కనిపించారు, మిమ్మల్ని ఎందుకు పిలిచారు, వై హీ కాల్డ్ యూ అని చాలా మంది అడిగారు. మేబీ దట్స్ ద రైట్ క్వశ్చన్, వై హీ కాల్డ్ మీ. బికాస్ మేబీ ఐఎమ్ థింకింగ్ హీ నోస్ మీ, దట్స్ వై హీ కాల్డ్ మీ. That's the right answer. He knows you. I want to tell the entire audience, he knows me. I was not thinking that he knows me till then. Ippudu nenu confident ga cheppagalanu, he knows me. Otherwise you can't call somebody if you don't know them kada. So nearly Harihara Viramallu RFC lo enni days chesuntaru? It was 35 days. 35 days, more than a month.
Yeah, and morning to evening you're shooting with a person. You're giving them suggestions. He kind of conducted a workshop also for the entire scene. నాకు ఆ రోల్ చేసిన హస్బెండ్ రోల్ చేసిన ఆయనకి, పాప రోల్ చేసిన అమ్మాయికి, ఇంకా నన్ను గొంతు పట్టుకుని ఆ దుర్మార్గుడు పట్టుకున్నాడు అని అన్నారు కదా. యాక్చువల్లీ దట్ గై ఈస్ వెరీ స్వీట్. పాప ఆయనకి టెన్షన్ వచ్చేసి కళ్యాణ్ గారితో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కదా, ఫస్ట్ టైం యాక్టింగ్ ఆ అబ్బాయికి, టెన్షన్ వచ్చేసి ఆయన నన్ను గట్టిగా పట్టేసుకున్నాడు. కానీ హీ వాజ్ లైక్ నాట్ వాంటింగ్ టు హర్ట్ మీ, బట్ ఆయనకి టెక్నికల్ తెలియలేదు, అంటే టెక్నిక్ గా ఎలా పట్టుకోవాలి తెలియక చాలా నలిపేసి నన్ను టార్చర్ చేసేసాడు. సో అది కూడా ఆయన అప్పుడు చూసి, అది కూడా ఆయన అప్పుడు గుర్తు పెట్టుకుని 2 సంవత్సరాల తర్వాత రిలీజ్ తర్వాత పాపం బాగా నొప్పి అయిందా అని అడిగారు కదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా. దట్ ఈస్ హిస్ మెమరీ. 2 సంవత్సరాల క్రితం షూటింగ్ జరిగినప్పుడు ఆ అమ్మాయిని ఆ అబ్బాయి గొంతు గట్టిగా పట్టుకున్నాడు. అది మళ్ళీ ఆ అమ్మాయిని చూడంగానే ఆయన గుర్తు వచ్చింది. సూపర్ కదా. ఈ 2 years లో హిస్ వెరీ బిజీ విత్ షూటింగ్. నిన్న మొన్న అవ్వలేదు, 22 లో అయింది. 2022 లో షూట్ అయిన విషయం. ఈ ప్రాసెస్ లో ఆయన పెద్ద లైఫ్ లో పెద్ద పెద్ద చేంజెస్ చూసారు. ఆయన విక్టరీ చూసారు, ఆయన హిస్టరీ క్రియేట్ చేశారు, ఆయన నేషనల్ ఫోకస్ అయ్యారు. మోడీకి ఎంతో ఇష్టమైన వన్ ఆఫ్ ది ఫేవరెట్ పీపుల్ కూడా, నాట్ జస్ట్ పొలిటీషియన్. ఇంత గ్రాఫ్ అంటే ఒక హాకీ బ్యాట్ గ్రాఫ్ అంటారు కదా, ఇట్లా ఆ గ్రాఫ్ తర్వాత కూడా నేను ఆయనకి గుర్తున్నాను. ఆ రోజు నాకు జరిగింది గుర్తుంది. సంథింగ్ ఓన్లీ కళ్యాణ్ గారికి మాత్రమే కుదురుతుంది, ఇంకెవరికి కుదరదు. బట్ అసలు మీ లక్ ఏంటో తెలియదు కానీ, నాట్ ఓన్లీ అబౌట్ కళ్యాణ్ గారు, మీరు బిగినింగ్ నుంచి ఏదైతే ప్రాజెక్ట్స్ చేశారో, ఐ థాట్ ఫస్ట్ మూవీ డార్లింగ్ కదా మీరు. సో పాన్ ఇండియా హీరోస్ తోటే వర్క్ చేస్తున్నట్టున్నారు. ఆయన పాన్ ఇండియా అప్పుడు కాదు, బట్ అప్పుడు హిస్ ఎ లవర్ బాయ్. అప్పుడు కూడా హీ వాజ్ వెరీ బిగ్ హీరో అండ్ హీ వాజ్ వెరీ వెరీ స్వీట్ హీరో. అంటే తను కూడా హీ వాజ్ ప్రెటీ యంగ్ కదా. ఇప్పుడు తను కొంచెం పెద్దగా పెద్దరికం అదంతా వచ్చింది మాట్లాడేటప్పుడు, బట్ అప్పుడు హీ వాజ్ వెరీ యోయో టైప్, వెరీ బబ్లీ పర్సన్. సో ఇప్పుడు ప్రభాస్ మాకు తెలిసి చాలా కూల్ గా, అంటే చాలా లెస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.